వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు సాటర్డే. సో సాటర్డేస్ మనం ఎందుకు ఎర్లీగా లేస్తాం? పైగా తిరుపతిలో పుట్టి పెరిగిన మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే అలా. చలో లెట్స్ గో టు విజిట్ వెంకటేశ్వర స్వామి ఇన్ ఢిల్లీ. నిన్న నైట్ అర్ధరాత్రి 1:30కి అనుకుంటాను సడన్గా పవర్ కట్. ఇక్కడున్న ఎండలకి నిన్న నైట్ 1:30 కరెంటు పోతే నిద్రలోనే నాకు స్విమ్మింగ్ చేసేసాను స్వెట్లో. నా బెడ్షీట్ కానీ నేను కానీ మొత్తం తడిచిపోయాను. తర్వాత కొద్దిసేపు పైకి లేసి కూర్చోవడం, ఇంట్లో అక్కడ ఇక్కడ దెయ్యంలాగా నడవడం, ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తాం, అలాగే పడుకున్నాను. ఎప్పుడు నిద్రపోయింది తెలీదు, బట్ స్టిల్ పవర్ కూడా ఎప్పుడో మిడ్ నైట్ వచ్చింది. ఈ వేడికి మనం ఇలా కట్టన్ తీసి అలా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అలా పెడదాము అనుకుంటే మార్నింగ్ 9 వరకు ఓకే ఫైన్, కొంచెం పర్లేదు. అలా 9 దాటిన తర్వాత కూడా డోర్ ఓపెన్ చేసే పెట్టుకున్నాం అనుకో తడిచిపోతాం. ఈ ఎండలకి వేడి మామూలుగా రావట్లేదు లోపలికి. సో మనం ఏసీ గురించి మాట్లాడుకుంటే, సో నేను ఉంటున్నది ప్రజెంట్ ఢిల్లీలో ఉంటాను కాబట్టి మనకి ఏసీలతో పెద్ద పని లేదు. ఢిల్లీ హాటెస్ట్ సిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఒక 2-3 మంత్స్కి ఆ హాట్నెస్ అడ్జస్ట్ చేసుకున్నాం అంటే దాని తర్వాత త్రూ అవుట్ ఇయర్ మనకు చల్లగానే ఉంటుంది. సో ఆ చల్లదనం ముందు ఈ ఏసీ 30,000-40,000 ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ మన ఉద్దేశంలో. సో టు బి ప్రిసైజ్, మార్నింగ్ అంతా మనం ఆఫీస్లో ఏసీతో గడిపేస్తాం. జస్ట్ ఒక నైట్ అట్లా అడ్జస్ట్ చేసుకొని అండ్ సాటర్డే సండేస్ అడ్జస్ట్ చేసుకున్నాం అంటే మనకి ఇంక సెట్. సో అందుకనే మన దగ్గర ఏసీ లేదు. సో ఫైనలీ రెడీ అయిపోయాం. సో ఇంకా గుడికి బయలుదేరడమే ఆలస్యం. ఆల్సో లేట్ అయింది, ఎండ కూడా బాగా వచ్చేసింది. ముందుగా బయలుదేరుతాం అనుకున్నాను, బట్ లేచిందే లేట్ కాబట్టి గుడికి కూడా లేట్గా బయలుదేరుతాం. సో ఈరోజు ఫ్రేగ్రెన్స్ చాయిస్ ఈ ఎన్వి ప్యాక్ ఉంది కదా, సో ఇదన్నమాట. సో ఇది మనకి ఆఫీస్లో సీక్రెట్ శాంటాలో గిఫ్ట్ వచ్చింది. సో దీస్ ఆర్ ది 4 ఫ్రేగ్రెన్సెస్ దట్ ఐ హ్యావ్ గాట్. సో ఈ 4 ఈరోజు ఏది యూస్ చేద్దాం? ఫైన్, ఆల్రెడీ 2 యూస్ చేశాను. ఈ 2లోనే ఏదో ఒకటి తీసుకెళ్దాం అంటే యూస్ చేద్దాం. సో ఐ విల్ గో విత్ దిస్ టుడే. వీడేంటి పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ముక్కు మూసుకుంటున్నారు అనుకుంటారా? మనకి స్మెల్స్ పడవు. బేసిక్గా మనకి డస్ట్ అలర్జీ, ఈ స్మెల్స్ అలర్జీ ఉంది. సో ఈ కర్పూరం కానీ, లేకపోతే ఫేస్ కొట్టుకునే పౌడర్ కానీ, లేకపోతే డస్ట్ కానీ, ఇలాంటివన్నీ మన ముక్కుకు పడవు కాబట్టి. బట్ స్టిల్ ఇంతకుముందు అంతా యూస్ చేసేటోని కాదు నేను ఈ పర్ఫ్యూమ్స్ అవన్నీ. బట్ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏంటి వీడి ఎండ అని మాట్లాడుతున్నాను అనుకుంటారా? బట్ అదే ఇప్పుడు హాట్ టాపిక్. చూడండి, మాట్లాడుతుంటే చెమటలు పట్టేస్తాను, అదనమాట. సరే ఫైన్, ఇట్స్ ఆల్రెడీ లేట్, నేను బయలుదేరుతాను. లెట్స్ మీట్ ఇన్ ది ర్యాపిడో. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సో ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే బయోలో లింక్ ఉంది, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఇది అమెజాన్లో 360 or 370 రూపీస్కి వస్తుంది. ట్రై దిస్. సో అలా మన మెట్రో జర్నీ స్మూత్గా సాగిపోతుంది. సో ఇప్పుడు నేను దిగబోయే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ పేరు రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్. సో ఇక్కడ మీరు దిగేసి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని మన టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బేసికలీ ఏ మెట్రో అయినా తీసుకోవచ్చు, బట్ స్టాపేజ్ రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్. సో ఫైనలీ మెట్రో అయిపోయింది. సో ఇంకా ఈ రిక్షా తీసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాం. సో ఇది ఈ రిక్షా. సో బేసికలీ ఇది ఢిల్లీలో చాలా ఫేమస్. సో ఎక్కడ చూసినా మీకు ఇవే దొరుకుతాయి. సో రిలయబుల్ ఎక్కువ, బట్ కాస్ట్ ఆల్సో చాలా తక్కువ. నార్మల్ ఆటో తీసుకుంటే ఒక 80-100 తీసుకున్న వీడు 30-40 అయిపోతుంది. సో ఇది బెటర్ చాయిస్. బయట రాష్ట్రంలో మన వెంకటేశ్వర స్వామి ఆలయం. సో ఇంతసేపు లోపల స్వామివారికి పూజ అవుతున్నట్టుందండి. సో అందుకే ఇంతసేపు అందరిని ఆపేశారు. సో జస్ట్ ఇప్పుడే పంపించడం స్టార్ట్ చేశారు. సో మీరు చూస్తే ఇదే టెంపుల్, బాగుంది కదా. ఆల్సో ఇక్కడ ఏదో కొంచెం కైండ్ ఆఫ్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. సో అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడే. సో ఇది గుడిలోని చిన్న గోశాల. ఇందులో ఒక 3 ఆవులు ఉన్నాయి. క్యూట్ కదా, చిన్నది.